అన్న నమస్తే అన్న. మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా సిద్ధం సభలు పెట్టి నేను మంచి చేశాను, 99% హామీలు నెరవేర్చాను, అందరికీ పేదవాడికి బాధ లేకుండా చేశానని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమనిపిస్తుంది అసలు, ఎలా ఉంది, ఏం చెప్తారు? బాధ లేకుండా ఉన్నారు ప్రజలు అని అంటే అది 100% పచ్చి అబద్ధం అన్న. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చాలా మంచి మేలే చేశాడు. ఎందుకంటే కష్టపడేవాడికి ప్రతిదీ కూడా పని కల్పించడం కానీ, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కానీ, అలాగే సంక్షేమ పథకాల విషయంలో తీసుకున్నా సరే పేదవాడికి ఉపయోగపడే సంక్షేమ పథకాలు కోకోలం. అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, రోడ్డు మీద కూలి పని చేసుకుని ఆటో డ్రైవర్ కానీ కూలి పని వ్యక్తి కానీ 5 రూపాయలు పెట్టి భోజనం చేసి తాను సంపాదించుకున్న సంపాదన అంతా ఇంటికి తీసుకెళ్ళేవాడు. కాస్త ఇలాంటి మద్యపాన అలవాటు ఉన్న వ్యక్తి కూడా 100, 70 రూపాయలు, 80 రూపాయలకు వచ్చేది. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టిన 400 ఇంట్లో ఇచ్చి పిల్లలతో హ్యాపీగా బతికేవారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పని లేకపోగా ఒకటైతే ఇంటిని పోషించుకోవడం నరక యాతన పడుతున్నాం ఇప్పుడున్న ఈ 5 సంవత్సరాల్లోని కూడా. ఏమో పథకాలు ఇచ్చామంటే 5,000, 10,000 ఏ మూలకు వస్తాయి? ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో వడ్డీతో, చక్ర వడ్డీతో సహా లాగేస్తున్నాం. ఒకప్పుడు 100 రూపాయలు, 200 పెడితే ఇంటి అందరూ బతికే సరుకులు వచ్చేవి. ఈరోజు 1000 రూపాయలు తీసుకెళ్ళినా ఆ సరుకులు రావట్లా. పని చేసుకొని బతుకుదామంటే పనులు లేవు, అప్పులు చేసుకొని బతికే పరిస్థితి వచ్చింది. ఇంకే రకంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారనేది ఆయనకి లేదా ఆయన అనుచరులు అయితే ఆ పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విడిగా పెరిగిపోయిన ధరలు కానీ, అలాగే శాండ్ మాఫియా కానీ, ఇలాంతా కూడా వీళ్ళ దగ్గరే ఉంది. ఆ డబ్బు అంతా ప్రజల దగ్గరికి చేరలేదు ఇంతవరకు. ప్రజల దగ్గర నుంచి ఇంకా దోచేసుకుంటున్నారు ఈ పన్నుల భారంతో. అంటే ఇప్పుడు గతంలో ఆటో కార్మికులందరినీ చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు, ఏం పట్టించుకోలేదని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? గతంలో ఆటో కార్మికులకి అన్యాయం ఏం జరగలేదన్న. చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కష్టపడాలి, కష్టపడి రూపాయి సంపాదించుకొని ఆ రూపాయినే తమ పిల్లల భవిష్యత్తుకు వినియోగించుకోవాలని ఒక ఆలోచనతో ఆయన ఉండేటప్పుడు మాకు ట్యాక్స్ ఎత్తేసారన్న. ఆటో డ్రైవర్లకు ట్యాక్స్ ఎత్తేసినా సరే ధరలు మాకు అనుకూలంగా ఉండేవి. ఆ డీజిల్ పెట్రోల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ అనుకూలంగా ఉండేవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లు 10,000 వేస్తున్నారని డబ్బా కొట్టుకుంటున్నారు. 10,000 వేసేది ఎంతమంది కన్నా? 100 మందిలో 50% మందికి వేసేది, మిగతా 50% మంది కూడా డ్రైవర్లే. పైగా ఓనర్ కమ్ డ్రైవర్కి ఆయన వేసేది 10,000 వేస్తూ గతంలో గ్యాస్ ధర 55 నుంచి 60 రూపాయల లోపు ఉండేది. ఇప్పుడు ఇంచుమించు 90 రూపాయలు, 95 రూపాయలు అయిపోయింది గ్యాస్. ఒక గ్యాసే కాదు, స్పేర్ పార్ట్స్ కానీ, టూటీఆలు కానీ ప్రతిదీ ఖర్చు పెరిగిపోయింది. మీరు ఇచ్చే 10,000 ఏ మూలకు వస్తాయి? మా దగ్గర అదనంగా మీరు సంవత్సరానికి వచ్చేసి 1,00,000 రూపాయల పైన ఒక ఆటో ఫీల్డ్ మీద మీరు లాగేస్తున్నారు. వచ్చినోడికి 10,000, ఆ రానోడి దగ్గర కూడా మీరు లాగేస్తున్నారు. టోటల్ వ్యవస్థ మీద మీరు ట్యాక్సీల రూపంలో విచ్చలవిడిగా లాగుతున్నారు. మీరు ఏ రకంగా ఆటో డ్రైవర్కి ఉపయోగపడినట్టు? ఏదైనా ఇన్సూరెన్స్ తగ్గించు, లేకపోతే రోడ్ ట్యాక్సీలు తగ్గించేసి అలాంటివి చేస్తే ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది. లేకపోతే లైసెన్స్ రెవెన్యూలకు వెళ్ళాలి, అలాంటివి తగ్గియండి. ఇప్పుడు మా కిరాయిలు ఉండట్లా, ధరలు చూస్తే విపరీతం పెరిగిపోతున్నాయి. ఇంక మీరు ఏ రకంగా మీరు ఆటో డ్రైవర్ని సేవ్ చేసినట్టు? దీనివల్ల అయితే ఆటో డ్రైవర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదన్న. కాకపోతే కొంతమంది వైసీపీ అభిమానులు ఆటో డ్రైవర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ వరకు వాళ్ళు చెప్పుకుంటారు 10,000 వేసారు, ఏ గవర్నమెంట్ వేయలేదండి. ఏ గవర్నమెంట్ కూడా ఇంత దారుణ పరిపాలన చేయలే. అప్పుడు 100, 200, 500 తీసుకెళ్ళి ఇల్లు గడిచేవన్నా. ఇప్పుడు 1000 రూపాయలు తోలకమే ఉండట్లేదు ఆటో డ్రైవర్కి. పైగా బళ్ళు కిస్తీలు కట్టాలంటే అప్పులు చేసుకొని బళ్ళు వదిలేస్తున్నారు ఫైనాన్సర్లకి. వీళ్ళేమో 10,000 ఇచ్చామని అప్పులు చెప్పుకుంటే అది ఎంతవరకు?